నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. మీరు మెడ నొప్పి, వెన్నునొప్పితో బాధపడుతున్నారా? అలాగే L4, L5 సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? కాలంతా పాకే సయాటికాకి ఆయుర్వేదంలో ఎటువంటి చికిత్సా విధానాలు ఉన్నాయి? ఇలాంటి విషయాలన్నీ వివరించడానికి మనతో పాటు ఉన్నారు స్టూడియోలో వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ నుంచి డాక్టర్ వర్ధన్ గారు. మరిన్ని విషయాలు డాక్టర్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి. సో ఒకప్పుడు అన్ని సమస్యలతో పాటు వెన్నునొప్పి కానీ మెడ నొప్పి కానీ రేర్గా వచ్చేవి. ఇప్పుడు అవి చాలా కామన్ అయిపోయాయి. అన్ని వయసుల వారు కూడా వాటితో సఫర్ అవుతూ ఉన్నారు. అసలు ఈ వెన్నునొప్పి అనేది ఎందుకు వస్తుంది సార్? ఒకటండి, స్పైన్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ లైఫ్ అంటారు. అంటే మనకి వెన్ను అనేది మన మొత్తం శరీరంలో ఒక మూల స్తంభం లాగా ఉంటుంది. అంటే స్పైన్ ఈజ్ ద బ్రిడ్జ్ బిట్వీన్ బ్రెయిన్ అండ్ బాడీ అంటారు. అంటే మన బాడీకి మన బ్రెయిన్కి అనుసంధానంగా ఉండేటువంటిది ఈ స్పైన్. ఆ స్పైన్ స్ట్రాంగ్గా ఉంటే ఆరోగ్యం చాలా హ్యాపీగా ఉంటుంది. అదే స్పైన్ వీక్ అయిపోయింది అనుకోండి, ఆటోమేటికలీ మనకు అనారోగ్యం సిద్ధింపబడుతుంది. అంటే అనారోగ్యము స్పైన్కి ఏం వస్తుంది అని అంటే ఫస్ట్ వెన్నునొప్పిగా వస్తుంది, వెన్నునొప్పి రోగంగా మారుతుంది, వెన్నునొప్పి రోగ సమూహంగా కూడా మారుతుంది. అసలు వెన్నునొప్పి ఎందుకు వస్తుంది అనే క్వశ్చన్కి మనం వెళ్ళినట్లయితే ఇప్పుడున్నటువంటి జీవన విధానం మెయిన్ కారణం అవుతుంది. యాక్చువల్గా వెన్నునొప్పిని మనం లైఫ్ స్టైల్ డిజార్డర్ అంటాం. ఇక్కడ రెండు వర్డ్స్, ఒకటి లైఫ్ స్టైలు, రెండోది డిజార్డర్. ఈ రెండింటిని అర్థం చేసుకుంటే వెన్నునొప్పిని పూర్తిగా అర్థం చేసుకున్న వాళ్ళం అవుతాం. సో లైఫ్ స్టైల్ అంటే ఏంటి అంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా మనం ఏదైతే మన బాడీని మన బేసిక్గా మనము ఉండేటువంటి స్టైల్ని లైఫ్ స్టైల్ అని అంటాం. సో దీన్ని లైఫ్ స్టైల్ని కరెక్ట్గా అవలంబించినట్లయితే, అంటే కరెక్ట్గా నిలబడే పద్ధతులు, కూర్చునే పద్ధతులు, పడుకునే పద్ధతులు, ప్రయాణం చేసే పద్ధతులు, బరువులెత్తే పద్ధతులు సరిగ్గా అవలంబించినట్లయితే మనకు ఆటోమేటిక్గా వెన్నునొప్పి అనేది ఉండదు, ఆరోగ్యం ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. అదే వీటన్నిటిలో తేడా వచ్చిందనుకోండి, అప్పుడు డెఫినెట్గా డిసీజ్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. రెండో వర్డ్ డిజార్డర్. ఇక్కడ డిసీజ్కి డిజార్డర్కి చాలా తేడా ఉంటుంది. డిసీజ్ కెన్ బి క్యూర్డ్, డిజార్డర్స్ ఆర్ టు బి మెయింటైన్డ్ అంటాం. ఇక్కడ మెయింటైన్ చేయాల్సింది ఎవరు అని అంటే మళ్ళీ ఎవరికి వాళ్ళు ఇండివిజువలైజ్డ్ మెయింటెనెన్సే చేయాలి. ఏం మెయింటెనెన్స్ చేయాలి? మనం తీసుకునే ఆహారం దగ్గర నుంచి, అంటే న్యూట్రిటివ్ ఫుడ్ కరెక్ట్గా తీసుకోవాలి, కూర్చునే విధానాలు సరిగ్గా పాటించాలి, ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ సరిగ్గా నేర్చుకోవాలి, సరిగ్గా చేస్తూ ఉండాలి, అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్స్ కూడా సరిగ్గా చేయాలి. అంటే మనం రేపు పొద్దున హ్యాపీగా ఉండాలి, వెన్నునొప్పి మనకు రాకుండా ఉండాలి అని అంటే ఈ రోజు నుంచే మనం తినే ఆహారంలో మార్పులు తీసుకురావాలి, మన జీవన విధానంలో మార్పులు తీసుకురావాలి. ఎట్ ద సేమ్ టైం మన లైఫ్ స్టైల్ ప్యాటర్న్స్, ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ అన్నీ కూడా మార్చుకుంటూ ఉండాలి. ఓకే సార్, ఇప్పుడు నార్మల్గా అంటే వెన్నుకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఫేస్ చేయొచ్చు అంటారు ఒక హ్యూమన్ బీయింగ్? అంటే ఎన్ని రకాల సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటే సరిగ్గా మనం ట్రీట్ చేయకపోతే? ఒకటండి, అంటే నార్మల్గా మన బ్యాక్లో మనం వెన్ను అని అన్నప్పుడు దాంట్లో అంతర్లీనమైనటువంటి స్ట్రక్చర్స్ గురించి కూడా మనం ఒకసారి తెలుసుకుంటే మనకి అర్థమైపోతుంది. మన బ్యాక్లో 120 కండరాలు ఉంటాయి, 210 లిగమెంట్స్ ఉంటాయి, 33 వర్టిబ్రేలు ఉంటాయి, 28 డిస్కులు ఉంటాయి, 31 పెయిర్ స్పైనల్ నర్వ్స్ ఉంటాయి. ఇదే కాకుండా అసంఖ్యాకములైనటువంటి నర్వస్ సిస్టమ్ అంతా కూడా ఉంటుంది. సో ఇదంతా ఒక టోటాలిటీగా అన్నీ ఒక యూనియన్ లాగా పనిచేస్తాయి, ఒకదానికొకటి అనుసంధానంగా పనిచేస్తూ ఉంటాయి. దీంట్లో ఎక్కడ ఏ చిన్న తేడా వచ్చినా, అంటే మజిల్లో తేడా వచ్చినా, లిగమెంట్లో తేడా వచ్చినా, టెండన్లో తేడా వచ్చినా, డిస్క్లో ఫేసెడ్ జాయింట్లో తేడా వచ్చినా, లేదా స్పైనల్ కార్డ్ మీద ప్రెషర్ పడ్డా మనకు వెన్నునొప్పి అనేది లక్షణంగా కనబడుతూ ఉంటుంది. సో ఇప్పుడు మీరు అడిగిన పాయింట్కి ఎక్కడి నుంచి మనము దీన్ని ఎక్కడి నుంచి తీసివేయాలి, లేదా ఎక్కడ మనం ట్రీట్మెంట్ కరెక్ట్గా తీసుకోవాలి అని అంటే రూట్ కాజ్ని ఫస్ట్ ఎలిమినేట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. అంటే అది కండరాలలో నొప్పి వచ్చిందా, లేకపోతే డిస్కులలో తేడా వచ్చిందా అనేది ఫస్ట్ గమనించినట్లయితే అప్పుడు దాన్ని కరెక్ట్గా రూట్ కాజ్ నుంచి తీసేయచ్చు. ఆయుర్వేదంలో దీన్నే నిదాన పరివర్జనమేవ అర్ధ చికిత్సితం అంటారు. అంటే కారణాన్ని కనుక్కోగలిగితే సగం చికిత్స జరిగిపోయినట్లే అని చెప్తూ ఉంటారు. ఓకే, సో అలాగే వెన్నునొప్పికి మెడ నొప్పికి దారి తీసే కారణాలు ఏమై ఉండొచ్చు? అలాగే మనం ఒక సివియర్గా వీటితో బాధపడుతున్నాము అంటే రెగ్యులర్గా వచ్చే నొప్పి కాదు అని మనం ఎలా గుర్తించాలి అంటారు? ఒకటండి, అంటే బేసికలీ అన్యూజువల్ కాజెస్ ఆఫ్ బ్యాక్ పెయిన్ అని కొన్ని ఉన్నాయి. ఇది చెప్తే చాలామంది ఇవన్నీ కూడా కారణాలా అని అనుకునేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది.
మనం కూర్చునే చైర్ మన వెన్నునొప్పికి కారణం, మనం పడుకునేటువంటి మ్యాట్రెస్ మన వెన్నునొప్పికి కారణం, మనం పెట్టుకునే టైట్ బెల్ట్స్ మన వెన్నునొప్పికి కారణం, వేసుకునే టైట్ అండర్వేర్స్, వేసుకునే టైట్ అండర్ గార్మెంట్స్, బ్రాలు ఇవన్నీ కూడా ఎక్కువగా టైట్గా వేసుకున్నప్పుడు అప్పుడు కూడా వెన్నునొప్పి వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. హై హీల్స్ మన వెన్నునొప్పికి కారణం, అరిగిపోయిన చెప్పులు, అరిగిపోయిన షూజు మన వెన్నునొప్పికి కారణం. అంతెందుకు మనం వాడే మొబైల్ మన వెన్నునొప్పికి కారణం. అదే మొబైల్ వెనక పాకెట్లో పెట్టుకుంటారు కొంతమంది, లేదా వ్యాలెట్ వెనక పాకెట్లో పెట్టుకుంటారు, అదే పెట్టుకొని చైర్ మీద గంటల తరబడి కూర్చుంటారు. అది కూడా నొక్కుకొని అది కూడా సయాటికా సిండ్రోమ్కి కారణమయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ అన్యూజువల్ కాజెస్లో ఇంకా ఏంటంటే మనం తినే ఆహారం కూడా ఇంపార్టెంట్. అంటే మనం ఏదైతే న్యూట్రిటివ్ డైట్ సరిగ్గా లేదు, మనం పోషక విలువలు సరిగ్గా లేనటువంటి ఆహారం తీసుకున్నాం, లేదా కాల్షియం రిచ్ ఫుడ్ సరిగ్గా తీసుకోలేదు, దెన్ మన బోన్స్ కూడా వీక్ అయిపోతాయి. దాంతో కూడా మనకి వెన్నునొప్పి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. మనం కూర్చునే విధానం, మనం నిలబడే విధానం, ఇవన్నీ కూడా అన్యూజువల్ కాజెస్ ఆఫ్ బ్యాక్ పెయిన్ అంటాం. సో ఇవన్నీ కాజెస్ వల్ల మనకు వెన్నునొప్పి కలుగుతూ ఉంటుంది. కాకపోతే వెన్నునొప్పికి ఏ దశలో మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఏ దశలో ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేది చాలామందికి తెలియకుండా ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం పేషెంట్స్ ఏం చేస్తారు అంటే వెన్నునొప్పి రాగానే ఒక పెయిన్ కిల్లర్ పాపప్ చేస్తారు, అప్పటికి తాత్కాలికంగా నొప్పి తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తారే కానీ దాని మూలంలోకి వెళ్ళి ఎక్కడ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసుకుందామని ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మందిగా ఉంటారు. ఓకే, సో ఈ L4, L5 సమస్యలు సో ఇవి ఎందుకు వస్తాయి సార్? ఒకటండి, అంటే మనము పుట్టుకతో మూడు వంపులు ఉన్నటువంటి స్పైన్తో పుడుతూ ఉంటాం. కానీ మనము ఎవల్యూషన్ చూసినట్లయితే మనము 4 కాళ్ళ జంతువు నుంచి 2 కాళ్ళ మనిషికి ఆవిర్భావం చెందాం. ఎట్ ద సేమ్ టైం ఆ ఎవల్యూషన్ ప్రాసెస్లో ఎరెక్ట్ స్పైన్ కూడా వచ్చింది. ఎట్ ద సేమ్ టైం అదే స్పైన్ మీద మన తల బరువు కూడా నిలుపుతుంది. సో ఏమవుతుంది అంటే మనకి పుట్టుకతోనే ఆ 3 వంపులతో పుట్టిన మనము 2 వీక్ పాయింట్స్తో కూడా పుట్టాము. ఒకటి మెడలో ఒక వీక్ పాయింట్ ఉంటుంది C5, C6 దగ్గర, నడుములో ఒక వీక్ పాయింట్ ఉంటుంది L4, L5 దగ్గర. C5, C6 గురించి మాట్లాడే ముందు నేను L4, L5 గురించి మీరు అడిగారు కాబట్టి చెప్తాను. సో L4, L5 దగ్గర వీక్ పాయింట్ ఉంటే ఏమవుతుంది, అక్కడ ఉన్నటువంటి బిగ్గెస్ట్ నర్వ్ ఆర్ లాంగెస్ట్ నర్వ్ ఏదైతే ఉందో దాన్ని సయాటిక్ నర్వ్ అంటారు. ఆ L4, L5 మధ్యలో నర్వ్ కంప్రెస్ అవుతుంది. ఎక్కువగా నిలబడడం, ఎక్కువగా కూర్చోవడం, ఎక్కువగా పడుకోవడం, లేదా ఎక్కువగా ప్రయాణాలు చేయడం, లేదా వెనకాల ఇంజెక్షన్స్ తీసుకోవడం, స్పైనల్ అనెస్థీషియాలు తీసుకోవడం, లేదా ఇప్పుడు సీజేరియన్లు చాలా కామన్ అయ్యాయి. ఆ సీజేరియన్ సెక్షన్స్కి ఏవైతే వెనకాల లంబార్ అనెస్థీషియా ఇస్తారో, మిగతా ఆపరేషన్స్కి అపెండిసైటిస్ లాంటి ఆపరేషన్స్కి కూడా వెనకాల ఇంజెక్షన్స్ ఇస్తారో ఆ వీక్ పాయింట్ మీదే మళ్ళీ పొడుస్తూ ఉంటారు. అలా పొడిచినప్పుడు అక్కడ ఉన్నటువంటి నరం నొక్కుంటుంది. ఆ నరం కాలంతా వెళ్ళేటువంటి నరం అన్నట్టు, చాలా లాంగెస్ట్ నరం. తొడల వెనకాల, మోకాల వెనకాల, పిక్కల వెనకాల, పాదం పర్యంతం వెళ్ళేటువంటి నరం. ఈ నరాన్ని సయాటిక్ నర్వ్ అంటారు. ఆ నరం నొక్కున్నప్పుడు, ఇరిటేట్ అయినప్పుడు, కంప్రెషన్ ఏర్పడినప్పుడు అది తిమ్మిర్లు, పోట్లు, మంటలతో కూడినటువంటి సయాటికా అనే లక్షణం కనబడుతుంది. అంటే కాలంతా పాకేటువంటి నొప్పి, వెన్ను నొప్పి. సో ఈ లక్షణము మనకు మళ్ళీ స్టేజీల వారీగా ఉంటుంది. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ అనే స్టేజీల వారీగా కూడా కనబడుతూ ఉంటుంది. సో అలాగే చాలా మంది డిస్క్ సమస్యలతో బాధపడుతున్నామని చెప్తూ ఉంటారు, డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు. డిస్క్ సమస్యలు అనేవి ఎందుకు వస్తాయి, రీజన్స్ ఏంటి? ఒకటండి, అంటే డిస్కులు అని అన్నప్పుడు ఒక డిస్క్ అనేది ఏదైతే ఉందో దానికి ఫస్ట్ మనం కొంచెం అనటామికల్గా కూడా ఆలోచించాలి. బయటికి ఒక గట్టి వలయంతో కూడుకున్నటువంటి డిస్క్ ఉంటుంది, దాన్ని కెరటినైజ్డ్ స్ట్రక్చర్ అంటారు, దాన్నే యాన్యులార్ ఫైబ్రోసిస్ అంటారు. లోపల ఒక గుజ్జు లాంటి పదార్థం ఉంటుంది, దీన్ని న్యూక్లియస్ పల్పోసస్ అంటారు. మనం ఎక్కువగా బరువులు ఎత్తడం వల్ల, లేదా ఎక్కువగా నిలబడి చేసేటువంటి వృత్తి విద్యా వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల, లేదా ఎక్కువగా కూర్చొని సెడెంటరీ లైఫ్ స్టైల్ పాటించడం వల్ల, అధికమైనటువంటి బరువు కలిగి ఉండడం వల్ల, లేదా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ జరగడం వల్ల, లేదా మొబైల్స్ ఇట్లాంటివి ఎక్కువగా యూజ్ చేయడం వల్ల, ఓవర్గా మనం గేమ్స్ ఇలాంటివి స్పోర్ట్స్ ఎక్కువగా ఆడడం వల్ల, లేదా ఏదన్నా దెబ్బలే తగలడం వల్ల ఆ వెనకాల ఉన్నటువంటి ఆ స్పేస్లో, స్పైన్లో మీకు ఆ డిస్క్ పగిలిపోయినట్టుగా అవుతుంది, టేర్ అవుతుంది. ఆ టేర్ అయినప్పుడు లోపల ఉన్నటువంటి ఆ గుజ్జు లాంటి పదార్థం న్యూక్లియస్ పల్పోసస్ బయటికి వస్తుంది. అది వచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే పక్కన ఉన్నటువంటి నరాల మీద, ఎగ్జిటింగ్ నర్వ్ రూట్ మీద, ఎంట్రీ నర్వ్ రూట్ మీద ప్రెషర్ క్రియేట్ చేస్తుంది.
అది నర్వ్ రూట్కి అంటుకున్నప్పుడు అక్కడ కెమికల్ రియాక్షన్ జరిగి అక్కడ ట్యూమర్ నెక్రోజింగ్ ఫ్యాక్టర్స్ అనేవి కొన్ని రిలీజ్ అయిపోయి అది ఆ నరం పొడుగుతా ఇరిటేషన్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. అలా కాలంతా పాకేటువంటి సయాటికా, ఏదైతే సయాటిక్ నర్వ్ ఇరిటేట్ అయితే వస్తుందో ఆ లక్షణాలన్నీ కూడా ఆ డిస్క్ సమస్యల వల్ల ఏర్పడుతూ ఉంటాయి. రెండో కారణం ఏంటంటే ఆ డిస్క్లో కూడా మనకి ఏదైతే న్యూక్లియస్ పల్పోజస్ అన్నామో అదంతా కూడా వాటర్ని బేస్ చేసుకునే ఉంటుంది. 85% ఆఫ్ ఇట్ ఈజ్ మేడ్ ఆఫ్ వాటర్. అంటే మనం నీటి శాతం సరిగ్గా లేకపోయినా, లేదా మనం ఎక్కువగా నీరు తీసుకోకపోయినా, హైడ్రేషన్గా మనం లేకపోయినా, లేదా కరెక్ట్ అయినటువంటి మోతాదులో నిద్రపోకపోయినా మనకి ఆ డిస్క్లో కూడా సమస్యలు ఏర్పడేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కరెక్ట్ అయినటువంటి న్యూట్రిషన్ తీసుకోవాలి, కరెక్ట్ అయినటువంటి హైడ్రేషన్ తీసుకోవాలి, కరెక్ట్ అయినటువంటి స్లీప్ షెడ్యూల్ని మెయింటైన్ చేయాలి, కరెక్ట్ అయినటువంటి ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ని మెయింటైన్ చేస్తే అసలు వెన్నునొప్పే రాదు. వెన్నునొప్పి డాక్టర్ల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, పెద్ద పెద్ద సర్జరీలు చేయించుకొని కాంప్లికేషన్స్ తెచ్చుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఓకే, సో స్పాండిలైటిస్ ఇది వెన్నునొప్పికి ఏ విధంగా కారణమవుతుంది అంటారు? ఒకటండి, స్పాండిలైటిస్ దీంట్లో 2 వర్డ్స్ ఉన్నాయి. స్పాండైలో అంటే స్పైన్ అర్థం, స్పైన్ అనే అర్థం. ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ అని అర్థం. మనము ఎక్కువగా నిలబడడం, కూర్చోవడం, లేదా ఎక్కువగా రాపిడితో కూడుకున్నటువంటి పనులు చేయడం వల్ల 2 వెన్నుముకలు రాపిడికి గురవుతూ ఉంటాయి. 2 వెన్నుముకలు కలిసేది ఫేసెడ్ జాయింట్ అంటాం. ఆ ఫేసెడ్ జాయింట్లో ఆర్థరైటిస్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఆర్థరైటిస్ అంటే ఏంటంటే బొమికల మీద బొమిక పెరుగుతుంది. ఆ బొమికని ఆస్టియోఫైట్ అంటాము, లేదా ఆస్టియోఫైట్ కాంప్లెక్స్ అంటాము, బోనీ స్పర్స్ అంటాము, లేదా ఇంకా సివియర్ ఫామ్లో ఏర్పడితే డిఐఎస్హెచ్ అనే ఒక వ్యాధి కూడా ఉంటుంది. అక్కడ 2 వెన్నుముకలు ఫ్యూజ్ అయిపోతూ ఉంటాయి. లేదా బ్యాంబూ స్టిక్ లాగా కూడా మన స్పైన్ తయారవుతూ ఉంటుంది. అలాంటి కండిషన్స్లో ఇంకా పక్కకు తిరగడము, ముందుకు వంగడము, సైడ్కి తిరగడము, రొటేషన్ చేయడము, ఇవన్నీ కూడా చాలా కష్టమైపోతూ ఉంటాయి. సో ఇలాంటి స్పాండిలైటిస్ కండిషన్లో కూడా 4 స్టేజీలు ఉంటాయి యూజువల్గా. ఫస్ట్ స్టేజ్లో ఓన్లీ మెడలో మాత్రమే నొప్పి వస్తుంటుంది. రెండో స్టేజ్లో భుజం దాకా నొప్పి ప్రసరం పొందుతూ ఉంటుంది. మూడో స్టేజ్లో చెయ్యంతా కూడా పాకిపోయినట్టుగా సర్వైకల్ రాడిక్యులోపతి అంటాము, ఆ లక్షణాలన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. తిమ్మిర్లు, పోట్లు, మంటలు కూడా కలుగుతూ ఉంటాయి. అండ్ భుజము, మోచేయి, 3 వేళ్ళు, ఈ 2 వేళ్ళకి కూడా తిమ్మిర్లు, పోట్లు, మంటలు వస్తాయి. అదే మళ్ళీ C5, C6లో కంప్రెషన్ ఏర్పడి స్పాండిలైటిస్ ఏర్పడితే చెవుల వెనకాల, కంటికి, ముక్కుకి, నోటికి, గడ్డానికి కూడా తిమ్మిర్లు వస్తాయి. మైగ్రేన్ లాంటి కండిషన్ కలుగుతూ ఉంటుంది. సివియర్ ఫామ్ ఆఫ్ హెడేక్స్ వస్తాయి. తలంతా తిరిగిపోయేటువంటి వర్టిగో లాంటి లక్షణం కలుగుతూ ఉంటుంది. ఇంకా సివియర్ కాంప్రెషన్ ఏర్పడ్డప్పుడు ఈ చేతులన్నీ ఎండిపోయి పక్షవాతం వచ్చేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి స్పాండిలైటిస్ని అలక్ష్యం చేయకూడదు. ఏ స్టేజ్లో ఉన్నారు అనేది తెలుసుకొని ఆ స్టేజ్కి తగ్గట్టుగా చికిత్స చేసుకోవడం చాలా మంచిది. క్రానిక్ బ్యాక్ పెయిన్ అంటే ఏంటి? దాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తే దాని ఉపద్రవాలు ఏ విధంగా ఉంటాయి? ఒకటండి, బ్యాక్ పెయిన్ని మనకు ఈజీగా ఉండడానికి, కొన్ని అనటామికల్ స్ట్రక్చర్ మనకి ఈజీగా ఉండడానికి ఒక క్లాసిఫికేషన్ ఉంది. మీరు అడిగే క్లాసిఫికేషన్ టైం బేస్ని చేసుకునేటువంటి క్లాసిఫికేషన్. 2 క్లాసిఫికేషన్స్ కూడా చెప్తాను. ఫస్ట్ది నెక్లో పెయిన్ వస్తుంది అని అంటే సర్వైకల్ పెయిన్ అంటాము. మధ్యలో ఉన్న స్పైన్లో నొప్పి వస్తే థొరాసిక్ స్పైన్ అంటాము, థొరాసిక్ పెయిన్ అంటాము. దాని తర్వాత లంబార్ పెయిన్ అంటాము, తర్వాత సాక్రల్ పెయిన్ అంటాము. తోకదాగా ఉండేటువంటి పార్ట్లో మనకి నొప్పి వస్తే కాక్సిజియల్ పెయిన్ అంటాం. అదే అక్యూట్ పెయిన్ అని అంటే మనకు 1 నెల నుంచి మనల్ని బాధ పెట్టేటువంటి బ్యాక్ పెయిన్ని అక్యూట్ బ్యాక్ పెయిన్ అంటాం. నెల నుంచి 3 నెలల దాకా మనల్ని బ్యాక్ పెయిన్ బాధ పెడుతూ ఉంటే దాన్ని సబ్ అక్యూట్ బ్యాక్ పెయిన్ అంటాం. 3 నెలల నుంచి 6 నెలల దాకా మనల్ని బ్యాక్ పెయిన్ సతాయిస్తుంది అని అంటే దాన్ని క్రానిక్ బ్యాక్ పెయిన్ అంటాం. మోర్ దాన్ 6 months నుంచి మనల్ని బ్యాక్ పెయిన్ ఎడతెరపి లేకుండా మనల్ని నొప్పికి గురి చేస్తూ ఉంది అని అంటే దాన్ని క్రానిక్ బ్యాక్ పెయిన్ సిండ్రోమ్ అని కూడా అంటాం. సో ఇక్కడ సింపుల్ పాయింట్ ఏంటంటే అక్యూట్ బ్యాక్ పెయిన్ అనేది ఏదైతే ఉందో దానంతలో అదే తగ్గిపోతూ ఉంటుంది. 75-80% పేషెంట్స్కి వాటంతలో అదే తగ్గిపోతుంది. 1 నెలలో తగ్గిపోవాలి. ఒకవేళ నెలలో కూడా తగ్గట్లేదు అని అంటే దెన్ ఇట్ ఈస్ ఏ కాజ్ ఆఫ్ కన్సర్న్. అప్పుడు డాక్టర్లని మీరు విజిట్ చేయాలి అని అర్థం అనమాట. ఎందుకంటే డీప్ రూటెడ్ ప్రాబ్లం ఎక్కడ ఉంది, దాన్ని ఎవాల్యుయేట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకోవాలి. అదే క్రానిక్ బ్యాక్ పెయిన్ తర్వాత వచ్చేటువంటిది క్రానిక్ బ్యాక్ పెయిన్ సిండ్రోమ్ అంటాం. అప్పుడు ఏమవుతుంది అని అంటే
మనకు స్పైన్లో ఒక్కటే మనకి బ్యాక్ పెయిన్ మనకు కారణం ఉండాల్సిన అవసరం లేదు. అది మనకు మైగ్రేన్ రూపంలో బయటపడవచ్చు, అది మనకు వర్టిగో రూపంలో అది సపరేట్ వ్యాధిగా కూడా కనబడవచ్చు, లేదా సపరేట్ హెడేక్ కూడా వ్యాధి కావచ్చు, లేదా ఫ్రోజన్ షోల్డర్ కూడా అంటే ఈ చెయ్యి ఎత్తలేని పరిస్థితి వచ్చేటువంటి కండిషన్ రావచ్చు, లేదా సివియర్ ఫార్మ్ ఆఫ్ యాంగ్జైటీ డిప్రెషన్ రావచ్చు, లేదా సూసైడల్ టెండెన్సీస్ కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అలా క్రానిక్ బ్యాక్ పెయిన్ నుంచి మూల కారణం ఇట్ ఈస్ నాట్ ఇన్ ద బ్యాక్, ఇట్ ఈస్ బియాండ్ యువర్ స్పైన్ అని చెప్తూ ఉంటాం క్రానిక్ బ్యాక్ పెయిన్ సిండ్రోమ్. సో అందుకని మనం ఏంటంటే ఇక్కడ చిన్నగా ఉన్నప్పుడే దాన్ని ట్రీట్మెంట్ చేసుకోగలిగితే, కరెక్ట్ అయినటువంటి ట్రీట్మెంట్ తీసుకోగలిగితే, ముఖ్యంగా మేము చేసేటువంటి మేరు చికిత్స మర్మ చికిత్స పద్ధతులను పాటించగలిగితే డెఫినెట్గా స్పైనల్ సర్జరీస్ని అవాయిడ్ చేసుకోవచ్చు. ఇప్పటికీ మేము 8 లక్షల మందికి వెన్నునొప్పితో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇచ్చాము. 3.5 లక్షలకు పైగా సర్జరీలు కూడా, స్పైనల్ సర్జరీలు కూడా అవాయిడ్ చేయగలిగాం. సో ఇప్పుడు ఏ వ్యాధితో మనం బాధపడుతున్నా కూడా అన్నిటికీ మూల కారణం స్ట్రెస్ అని చెప్తూ ఉంటారు సార్, మానసిక ఒత్తిడి. సో అది కూడా వెన్నునొప్పికి ఒక రీజన్ అవుతుందంటారా? డెఫినెట్లీ ఎస్ అవుతుందండి, ఎస్ కంపల్సరీ అవుతుంది. ఎందుకు అనంటే స్ట్రెస్ అనేది మనకి ఏర్పడ్డప్పుడు, అంటే ఒక్కరోజు స్ట్రెస్ తోటి మీకు క్రానిక్ బ్యాక్ పెయినో లేదా బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్స్ లేదు. అది రిపీటెడ్గా మనం స్ట్రెస్ తీసుకుంటూ ఉన్నామని అంటే కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి బ్లడ్లోకి, వీటిని కార్టిసాల్స్ అంటాం. సో ఆ కార్టిసాల్స్ రిలీజ్ అయినప్పుడు ఏమవుతుంది, మన హార్ట్ రేట్ పెరిగిపోతుంది, మన రెస్పిరేటరీ రేట్ పెరిగిపోతుంది. మనం యాక్చువల్గా ఆ ఫైట్ ఆర్ ఫ్లైట్ రియాక్షన్ చేయాలి, అయితే అక్కడ కొట్లాడాలి లేదా కొట్లాట నుంచి తప్పించుకొని పారిపోవాలి. దానికి మన శరీరాన్ని సంసిద్ధం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ అదే స్ట్రెస్ మాటికి పెరిగిపోతూ ఉంది అనుకోండి, ఆటోమేటికలీ బ్లడ్లో అదే హార్మోన్స్ రిలీజ్ అయిపోయి ఇవి మన కండరాల వ్యవస్థ మీద ఎలా ఎఫెక్ట్ చూపిస్తాయి అని అంటే కండరాల ఫంక్షనాలిటీ, కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్. సో ఈ కార్టిజాల్ హార్మోను మన బ్లడ్లో ఉన్నప్పుడు కాంట్రాక్షన్ ఫేజ్లోకి వెళ్ళిపోతుంది మొత్తం కండరం. అలా కాంట్రాక్షన్లోనే ఉండడం వల్ల వెన్నునొప్పికి దారితీస్తుంది. కంటిన్యూస్గా స్ట్రెస్లో ఉంటే ఆ కాంట్రాక్షన్లోనే ఉండిపోయి రిలాక్స్ కాకుండా మజిల్ ఆటోమేటికలీ బ్యాక్ పెయిన్కి దారితీస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం అదే స్ట్రెస్ ఇంకా కంటిన్యూ అయిపోతే ఈ కండరాల వ్యవస్థ నుంచి లోపల స్కెలిటల్ వ్యవస్థకి అంటే బోనీ వ్యవస్థకి, లోపలున్న నరాల వ్యవస్థ మీద కూడా ఎఫెక్ట్ పడి పూర్తిగా క్రానిక్ బ్యాక్ పెయిన్గా మారిపోయేటటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి, లేదా డీప్ రూటెడ్ స్పైనల్ ప్రాబ్లం కిందకి దారితీసేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అందుకనే మేము ఏం చెప్తాము అంటే ప్రతి పేషెంట్కి కూడా వాళ్ళు వచ్చినప్పుడు డీల్స్ ఫ్రేమ్వర్క్ అనే ఒక ఫ్రేమ్వర్క్ ఉంటుంది మా దగ్గర. DEALS ఫ్రేమ్వర్క్ అంటాం. D అంటే డైట్ మేనేజ్మెంట్, E అంటే ఎక్సర్సైజ్ మేనేజ్మెంట్, A అంటే ఆర్ట్ ఆఫ్ పోస్చర్ మేనేజ్మెంట్ అంటే కూర్చునే విధానాలు ఇవన్నీ మార్చుకోవడం, L అంటే లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్, S అంటే స్ట్రెస్ మేనేజ్మెంట్. దీంట్లో మెడిటేషను, ప్రాణాయామ, మైండ్ఫుల్నెస్ గురించి కూడా, వాటి యొక్క ఇంపార్టెన్స్ గురించి కూడా చెప్తూ ఉంటాం. ఓకే, అలాగే స్పాండిలోలిస్థెసిస్, సో దాని గురించి ఒకసారి. ఒకటి ఇక్కడ స్పాండైలో అంటే అగైన్ స్పైన్ అని అర్థం, లిస్థెసిస్ అంటే వెన్నుముక లిటరల్గా పక్కకు జారడం అని అర్థం. సో డిస్క్ పక్కకు రావడం కాదు, వెన్నుముకనే పక్కకు రావడం. ఇది ఎందుకు వస్తుంది, కింద పడితే దెబ్బ తగిలితే వస్తుంది, లేదా ఏదైనా కొట్లాడితే వస్తుంది, లేదా ఏదైనా గట్టి వస్తువు స్పైన్లో తగిలితే వస్తుంది, అది పక్కకు జరిగిపోతుంది. సో దీంట్లో 4 స్టేజ్లు ఉన్నాయి. మళ్ళీ ఫస్ట్ స్టేజ్లో 25% మాత్రమే పక్కకు జరిగింది అనుకోండి వెన్నుముక, దాన్ని ఫస్ట్ స్టేజ్ అంటారు. సో రెండో స్టేజ్ 25 to 50% పక్కకు జరిగితే దాన్ని సెకండ్ స్టేజ్ అంటారు. 50 to 75% కనుక పక్కకు జరిగిపోతే దాన్ని థర్డ్ స్టేజ్ అంటారు. ఫోర్త్ స్టేజ్లో 75% కన్నా ఎక్కువగా జరిగితే ఫోర్త్ స్టేజ్ అంటారు. యూజువల్గా ఫస్ట్, సెకండ్, థర్డ్ స్టేజ్ల వరకు కూడా ఆయుర్వేదంలో ఆపరేషన్ లేకుండా ట్రీట్మెంట్స్ సాధ్యమవుతాయి. 4వ స్టేజ్లో ఎక్స్ట్రాగా మనకి యూరిన్ మీద పట్టు తప్పిపోతుంది, మోషన్ మీద పట్టు తప్పిపోతుంది అని అంటే అప్పుడు స్పైనల్ సర్జరీకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకే, సో అలాగే వెన్ను నొప్పితో లైంగిక సమస్యలు కలుగుతాయంటారా? ఒకటండి, ఇంతకుముందు చెప్పినట్టుగా L4, L5 మధ్యలో వచ్చేటువంటి లాంగెస్ట్ నర్వ్ని, అక్కడ ఆరిజిన్ అయ్యే నర్వ్ని సయాటిక్ నర్వ్ అంటారు. అది తొడల వెనకాల, మోకాల వెనకాల, పిక్కల వెనకాల, కాలంతా వెళ్ళేటువంటి లాంగెస్ట్ నర్వ్. అదే నరము గజ్జల ప్రాంతంలో నుండి అంగానికి, అండకోశానికి ప్యూడెండల్ నర్వ్గా మారి వాటికి ప్రసరణ, సర్క్యులేషన్ని ఇస్తుంది.
సో ఏమవుతుంది, వెనకాల కంప్రెషన్ ఏర్పడ్డప్పుడు, డిస్క్ ప్రాబ్లంలు తలెత్తినప్పుడు, అక్కడ కంప్రెషన్ ఏర్పడినప్పుడు అంగానికి అండకోశానికి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతాయి. దాంతో అంగస్తంభన సమస్యలు అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ రావచ్చు, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్స్ రావచ్చు, అంటే శీఘ్రస్ఖలన సమస్యలు రావచ్చు. ఇవి మేల్స్లో కలగవచ్చు. అదే ఫీమేల్స్లో హార్మోనల్ డిస్టర్బెన్సెస్, ముఖ్యంగా మెన్స్ట్రువల్ సైకిల్ డిజార్డర్స్ అనేవి కూడా ఎక్కువగా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. దాంతోపాటుగా డిస్పరోనియా అనే కండిషన్ ఉంటుంది. అంటే పెయిన్ఫుల్ సెక్షువల్ యాక్ట్, అంటే సెక్షువల్ యాక్ట్లో బాగా నొప్పి రావడం అనేది కూడా చాలా సర్వసాధారణంగా కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ అందరూ ఏమనుకుంటారంటే సెక్షువల్ ప్రాబ్లం రాగానే మళ్ళీ సెక్సాలజిస్ట్ దగ్గరకో కరెక్ట్ మెడిసిన్ సపరేట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలేమో అనుకుంటారు. కానీ మూల కారణాన్ని మనం కరెక్ట్గా చేసుకుంటే, నడుములో కనుక మనం కరెక్ట్గా కంప్రెషన్ని రిలీవ్ చేయగలిగితే ఆటోమేటికలీ సెక్షువల్ ప్రాబ్లం కూడా తగ్గిపోతుంది. అట్ ద సేమ్ టైం ఆయుర్వేదంలో అష్టాంగ ఆయుర్వేదం అని చెప్తారు. కాయ బాల గ్రహోర్ధ్వాంగ శల్య దంష్ట్ర జరా వృషయ్య అని చెప్తారు. వృష చికిత్స, వాజీకరణ చికిత్స అనేది స్పెషల్ బ్రాంచ్ ఆఫ్ ఆయుర్వేద. సో కాయ చికిత్సతో పాటు అంటే శారీరక ట్రీట్మెంట్తో పాటుగా వాజీకరణ చికిత్స కూడా తీసుకుంటే ఆటోమేటికలీ స్పైనల్ ప్రాబ్లమ్ యాజ్ వెల్ యాజ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ కూడా ఏకదాటిలో ఒకటేసారి తగ్గిపోయేటువంటి ఛాన్సెస్ చాలా ఉంటాయి. వెన్నునొప్పిని పెయిన్ కిల్లర్స్ తగ్గిస్తాయంటారా? పెయిన్ కిల్లర్స్ ఏం చేస్తాయి అని అంటే అవి టెంపరీగా మాత్రమే మీ నొప్పిని తగ్గిస్తూ ఉంటాయి. అంటే మీ నొప్పిని మసకబారిపోయేటట్టు చేస్తాయి, లేదా తాత్కాలికంగా ఉపశమనాన్ని కలిగించడానికి మాత్రమే ప్రయత్నిస్తాయి. దట్టు ఒక టైం ఫ్రేమ్లో మాత్రమే నడుస్తూ ఉంటాయి. అంటే దాని పవర్ని బట్టి 1 గంట, 2 గంటలు లేదా 4 గంటల వరకే మీకు నొప్పి గోళీలు వెన్నునొప్పిని తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. దాని తర్వాత యథాస్థితిగా మళ్ళీ మీకు వెన్నునొప్పి కలుగుతూ ఉంటుంది. ఎందుకు ఇదంతా చెప్తున్నాను అని అంటే పెయిన్ కిల్లర్లు వేసుకోవడము మీకు తాత్కాలిక ఉపశమనం మాత్రమే కలిగిస్తుంది. అదే మీరు ఆయుర్వేద చికిత్సా విధానాన్ని సరిగ్గా తీసుకున్నట్లయితే, మీ శరీర ధర్మం ప్రకారం మీరు ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే, మూల కారణమైనటువంటి వాతానికి చికిత్స తీసుకున్నట్లయితే, నొప్పికి మూలమైనటువంటి వాతాన్ని తగ్గించుకోగలిగితే ఆటోమేటికలీ నొప్పి, తిమ్మిర్లు, పోట్లు, మంటలు, అలా 42 రకాల లక్షణాలన్నీ, వాత లక్షణాలన్నీ కూడా తగ్గుతాయి. 80 రకాల వాత వ్యాధులు అంటే 80 రకాల నొప్పితో కూడుకున్నటువంటి వ్యాధులు, దాంట్లో గ్రీవవాతం అంటే మెడ నొప్పి, కటివాతం అంటే నడుము నొప్పి, గృద్రసివాతం అంటే కాలంతా పాకేటువంటి సయాటికా నొప్పి, అపబాహుకము అనంటే భుజం నొప్పి, సంధివాతము అనంటే మీకు మోకాలు నొప్పి, ఇలాంటి అన్ని నొప్పులు కూడా తగ్గిపోయేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సే నో టు పెయిన్ కిల్లర్స్ అండ్ సే ఎస్ టు ఆయుర్వేద. ఓకే సార్, అండ్ ఫైనల్లీ మీ వర్ధన్ హాస్పిటల్ గురించి చెప్పండి. వీటన్నింటిని ఏ విధంగా ట్రీట్ చేస్తారు, ఎటువంటి చికిత్సా విధానాన్ని అవలంబిస్తారు? ఒకటండి, మాది సూపర్ స్పెషాలిటీ స్పైనల్ కేర్ అండి. ఆ స్పైనల్ కేర్ ట్రీట్మెంట్కి మేము మేరు చికిత్స, మర్మ చికిత్స అనే చికిత్సా పద్ధతులు అవలంబిస్తాము, పాటిస్తాము. వాటి వల్ల ఇప్పటికీ 8 లక్షల మందికి వెన్నునొప్పితో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇచ్చాము. 3.5 లక్షలకు పైగా సర్జరీలు కూడా అవాయిడ్ చేశాం. ఇదే కాకుండా మల్టీ స్పెషాలిటీ ట్రీట్మెంట్స్ కూడా చేస్తాము. దాంట్లో స్కిన్ కేర్ అంటే యూజువల్గా సోరియాసిస్, ఎగ్జిమాకి ట్రీట్మెంట్స్ ఇస్తాము. సెక్షువల్ కేర్ అంటే మేల్ అండ్ ఫీమేల్ సెక్షువల్ ప్రాబ్లమ్స్కి ట్రీట్ చేస్తాము. ఇన్ఫర్టిలిటీ ట్రీట్ చేస్తాము, మేల్ అండ్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ. అట్ ద సేమ్ టైం ఆర్థో కేర్ అంటే జాయింట్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ, ఆస్టియో ఆర్థరైటిస్, రొమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి కండిషన్స్కి ట్రీట్మెంట్ ఇస్తాము. లివర్ కేర్ అండ్ గ్యాస్ట్రో కేర్కి కూడా ట్రీట్మెంట్స్ ఇస్తాం. సో దీంట్లో ఇప్పటికీ 25 సంవత్సరాల మా ఎస్టాబ్లిష్మెంట్. మా దగ్గర 5 బ్రాంచెస్ ఉన్నాయి. హైదరాబాద్లో నారాయణగూడ, తార్నాక, బంజారా హిల్స్లో బ్రాంచెస్ ఉన్నాయి. విజయవాడ, కర్నూలులో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. డాక్టర్స్ ఉన్నారు, ట్రైన్డ్ థెరపిస్టులు ఉన్నారు. ఇప్పటికీ ఇంతమందికి, ఇన్ని లక్షల మందికి ట్రీట్మెంట్ ఇచ్చినటువంటి ఘనత మాత్రం వర్ధన్ ఆయుర్వేదకే చెందుతుంది. సో ఎనీబడి హూ వాంట్స్ టు బీ బెటర్ and want to resolve his spinal problem, they can definitely call to the scrolling number. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సో వెన్ను నొప్పి అలాగే మెడ నొప్పికి సంబంధించి డిస్క్ సమస్యలు, సయాటిక ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా చక్కగా వివరించి చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. రైట్, చూసారు కదా, ఇది ఈనాటి మన హలో డాక్టర్. నమస్తే.